హల్లెలూయా. మంచిది, ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరలోకమందును భూమి మీదను సర్వాధికారము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన ఘనమైన అతి శ్రేష్టమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయమందు చింతకాయల యోహాని గారి గృహం వద్ద మీ బిడలమైన మేమందరము చేరి ఇంతవరకు మీ నామమును స్తుతించుటకు, మీ నామమును ఆరాధించుటకు, మీ నామమును గణపరచుటకు, ప్రార్థించుటకు, మీ వాక్యమును వినుటకు మీరు మాకు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రం. ఈ సమయమందు మీ బిడలమైన మేము మీ వాక్యమును వింటుండగా మీ బిడలమైన మా అందరికీ యోగ్యమైన మంచి మనసును, చెవులారా జాగ్రత్తగా వినే ఆ మనసును మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. వెతబడుచున్న వాక్యము మా జీవితాలలో నూరంతలుగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. శ్రద్ధతో, కాన్సన్ట్రేట్తో మీ బిడ్డలైన ప్రతి ఒక్కరు మీ వాక్యమును వినుటకు సహాయమును చేయండి. అయోగ్యుడినైన నన్ను మీ ఆత్మతో అభిషేకించండి. సమస్త విధమైన మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క అతి పరిశుద్ధమైన, అతి శ్రేష్టమైన, అత్యున్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. నిన్నటి దినమందు దావీదు గారి గృహం వద్ద ఏం జరిగింది? ఏం జరిగిందంటే ప్రార్థన కొడుకు జరిగింది. ఓకే, ప్రార్థన కొడుకు జరిగింది. మీలో చాలా మంది అక్కడికి వచ్చారు, మరి కొంతమంది మీ పనులను బట్టి మీరు రాలేకపోయారు కదా. అయితే నిన్నటి దినమందు దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరలా మనం ఏం చేయాలన్నా ఫస్ట్ మనకి ఏముండాలి? గైడెన్స్ ఉండాలి. అది చాలా మంచిది. ఎవరి దగ్గర నుంచి వస్తుంది గైడెన్స్? దేవుని దగ్గర నుండి, హోలీ స్పిరిట్ దగ్గర నుండి, పరిశుద్ధాత్ముడి దగ్గర నుండి మనకి ఏమొస్తుంది? గైడెన్స్ వస్తుంది. ఆ వచ్చిన గైడెన్స్ వచ్చినప్పుడు, దేవుడు మనకు చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలి? అది శ్రద్ధగా, జాగ్రత్తగా వినాలి. నిన్నటి వాక్యం గురించి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు చెప్పబోయే వాక్యానికి నిన్నటిది ఫౌండేషన్ అనమాట, పునాది లాంటి. అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను.